నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి వద్ద వైకాపా నేతలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా ప్రవర్తించడం నీతిమాలిన చర్య అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మండిపడ్డారు. టంగుటూరు మండలం కారుమంచికి చెందిన బాలికపై వస్తున్న లైంగిక దాడి ఆరోపణలపై రిమ్స్ వద్ద వైసీపీ నేతలు చేసిన హడావుడిపై మంత్రి స్వామి తూర్పునాయుడుపాలెంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బాలిక భవిష్యత్తు దృష్ట్యా అధికారులు, పోలీసులు గోప్యంగా, నిష్పక్షపాతంగా కేసు విచారణ నిర్వహిస్తున్నారని, కొందరు వైసీపీ నాయకులు మాత్రం తమ స్వార్థ రాజకీయాల కోసం రిమ్స్ వద్ద చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా ప్రవర్తించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కేసులపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై 2 లక్షలు పైగా అఘాయిత్యాలు జరిగితే ఏమి చర్య తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో తమ కుమార్తెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం అఘాయిత్యం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందారని దుయ్యబట్టారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో వైకాపా నాయకులు చాలా హడావుడి చేశారు. ఒక జరిగిన సంఘటన, దానిలో ఫిర్యాదులు రాలేదు. అయినప్పటికీ కూడాను చిన్న బిడ్డ చెప్పే విధానంలో స్పష్టత లేనందున ఏం జరిగింది అనేది ఎక్స్పోజ్ చేయకుండా విచారణ చేసే విధంగా అధికారులు ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి బాధితురాల్ని మేము ఎక్స్పోజ్ చేయాలి, అసలు అక్కడ ఏం జరిగిందనేది తెలియని సందర్భంలో ఏదో అఘాయిత్యాలు జరిగాయి, అత్యాచారాలు జరిగినటువంటి ముద్ర వేసి చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని చేతుల్లో తీసుకున్న ప్రవర్తన చాలా నీతిమాలిన చర్య. పైపెచ్చు వాళ్ళు మాట్లాడుతున్నారు మేము దిశ పెడితే తీసేశారని. అంతకు ముందున్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్లనే మీరు మార్చే తప్పితే కొత్తగా లేదు. రెండోది, ఆ దిశ చట్టానికి పార్లమెంట్లో ఆమోదం పొందలేదు. లేని దాన్ని ఉన్నదట్టుగా చూసేటువంటి ఫేక్ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినటువంటి మీరు ఇంకా ఈ ఫేక్ ప్రచారాలు మానుకోవాలని తెలియజేస్తున్నాం. మొన్న చిత్తూరు జిల్లాలో అదేవిధంగా జరిగిన సంఘటనల్ని వాళ్ళకి అత్యాచారం జరగలేదు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు కూడా అత్యాచారాలు జరిగిందని చెప్పి ముద్రేస్తున్నారు. ఏ బాలికల జీవితాల మీద, చిన్నారుల జీవితాల మీద ఒక రకమైన ముద్ర వేయాలని కంకణం కట్టుకున్నట్టుంది మీరు. ఇది మంచి పద్ధతులు కాదు. నిబద్ధత పనిచేసే అధికారులు మీరు బెదిరిస్తూ ఉన్నారు. ఇటువంటి తప్పుడు ప్రయత్నాలు మానుకోండి. మీరేదైనా ఉంటే మీరు సహకరించండి, అంతేగాని మేము వచ్చేంతవరకు కంప్లైంట్ ఇవ్వదని వాళ్ళకు ఒక పక్క చెబుతూ మేము వచ్చి కంప్లైంట్ కడుతున్నామని చెప్పి అంటున్నారు. వాస్తవాలన్నింటి కూడా జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, పరామర్శ చేస్తారని చెప్పేసి మీలాగా ఆడవాడు చేయాల్సిన పని లేదు. ఇది రాజకీయాలు చేయబాకండి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మీలాగా తప్పుడు రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు లేరు. ఈ ప్రజలు మీకు తిరస్కరించినా ఈరోజు ఒకసారి చూసుకుంటే ఈ కాన్స్టిట్యున్సీలో ముగ్గురు తిరిగారు, ముగ్గురు కూడా రోడ్డు మీదకి వచ్చారు. మళ్ళీ జనాలు మాట్లాడుకున్నారు ఎవరు పోటీ పడుతున్నారని చెప్పేసి. మీరు ఎంత కుస్తీలు పడ్డా ఇక్కడ మీకు మీ పార్టీ పరిస్థితి మళ్ళీ ఎక్కడికి రాలేదనే విషయం కూడా గమనించుకోమని నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. దర్శి ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో చిరకాల కోరికగా ఉన్న రైల్వే లైన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. దర్శి పర్యటనలో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి రైల్వే స్టేషన్ను సందర్శించారు. వివిధ విభాగాలను పరిశీలించారు. నడుకుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం కోసం గత 30 సంవత్సరాలుగా దివంగత పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మలతో పాటు తాను కృషి చేయడం జరిగిందని అన్నారు. విజయవాడ, చెన్నై రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా ఈ రైల్వే లైన్ను ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. నడికుడి నుండి దర్శి వరకు మెమో రైలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు. జనవరి నుంచి దర్శి రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టి దర్శి ప్రాంతంలో అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లలిత సాగర్, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, కౌన్సిలర్ వేమిరెడ్డి చెన్నారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వాసు, టౌన్ బీజేపీ అధ్యక్షులు నారాయణ రెడ్డి, టౌన్ జనసేన పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, కాంట్రాక్టర్ శేఖర్ పంతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం వేచి ఉన్నదండి.
నడికుడి కాళహస్తి రైలు మార్గాన్ని సాధించాలి. ఆల్టర్నేటివ్ రైలు అనేది మనకు మెయిన్ విజయవాడ లైన్ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్ళటం, గుంటూరు మీద వెళ్ళటం, చెన్నైకి అనేది ముందు నుంచి ఒక ఆనవాయితీలో ఉండేది. అది సైక్లోన్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఈ రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నందువల్ల కొంతకాలం కాబట్టి కొంత సమయంలో కూడా ట్రైన్స్ ఆగిపోవటం జరుగుతున్నందువల్ల ప్రత్యామ్నాయం అంటే ఆల్టర్నేటివ్గా ఒక రైలు మార్గం కావాలనేది ఒక ప్రతిపాదనలు దాదాపు 30 సంవత్సరాల నుంచి మా అన్నగారు కీశ్వేశ్వర మాగుడు సుబ్రహ్మరెడ్డి గారు, మా వదిలమ్మ గారు పార్తమ్మ గారు, అందరూ నేను కూడా ఈ ప్రత్యామ్నాయం రైలు అంటే నడికుడి నుంచి కాళహస్తి వరకు. ఈ నడికుడి నుంచి కాళహస్తి మార్గంలో చూసుకున్నప్పుడు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో దర్శి రైల్వే స్టేషను, పొదిలి రైల్వే స్టేషను, కనిగిరి రైల్వే స్టేషన్. ఇప్పుడు దాదాపు ఏమిటంటే ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారిని కూడా అదే అడిగారు. నడికుడికి కాళహస్తి రైలు మార్గం అనేది 100% నిధులు రైల్వే శాఖ నిధులతో కూడా దాన్ని పూర్తి చేయమని, అదేవిధంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దర్శి రైల్వే స్టేషన్ చూస్తే ఇక డిసెంబర్ నెలలో అయితే వాళ్ళ ఫైనల్ ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. ఈ మధ్యనే ఒక డెమో ట్రైన్ అనేది కూడా రావటం అనేది కూడా మనం చూసాం. అది కాకుండా వారి సహాయం అందిస్తూ దర్శి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభించిన వెంటనే దర్శి రైల్వే స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడి సంక్రాంతి టైంకి అక్కడికి ట్రైన్ వచ్చేలాగా, అట్లాగే స్టేషన్ డెవలప్మెంట్, ఇంకా నెక్స్ట్ బస్ డిపో గురించి కానీ, ఇక్కడ వాటర్ ప్రాబ్లం, ఎన్ఏపి ఫిల్టర్ బెడ్స్ విషయం కానీ, దొనకొండలో రైల్వే లైన్ ఆగేలాగా, ట్రైన్ స్టాప్ అయ్యేలాగా, డ్రైవింగ్ స్కూల్ గురించి, ఇంకా ఇక్కడ దర్శి నియోజకవర్గం కోసం బస్ డిపో ఏర్పాటుపై, అట్లాగే ఆగిపోయిన డ్రైవింగ్ స్కూల్ ప్రాజెక్ట్ గురించి, స్పోర్ట్స్ స్టేడియం గురించి, ఇక్కడ ప్రజల కోరిక మీద టౌన్ హాల్ గురించి పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఇవాళ డిస్కస్ చేసుకున్నాము. ఎంపీ గారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒంగోలు మండలంలో అన్ని పోలింగ్ బూతుల వద్ద ఓటర్ల చేర్పులు మార్పులు ప్రక్రియ జరుగుతుందని ఒంగోలు మండల తహసీల్దార్ ఎన్ వాసు అన్నారు. నగరంలోని గోరంట్ల కాంప్లెక్స్ ప్రాంతంలోని యాక్సిలియం, సెయింట్ తెరీసా, డాన్ బోస్కో స్కూల్ వద్ద బిఎల్ఓల పనితీరును పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9, 10 తేదీల్లోనూ 23, 24 తేదీల్లో మొత్తం 4 రోజుల్లో ఓటర్లు కొత్త వారి చేర్పులు, తొలగింపు, మరొక చోటకి బదిలీ చేసుకోవడం వంటివి బిఎల్ఓలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఓటు నమోదు చేసుకునేవారు ప్రత్యేక శిబిరాల్లో కానీ, ఆన్లైన్లో కానీ, సచివాలయంలో కానీ దరఖాస్తులు చేసుకోవచ్చని, ఓటర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. తహసీల్దార్ వెంట కార్యాలయ సిబ్బంది ఉన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024లో భాగంగా ఎన్నికల సంఘం నవంబర్ నెల 9వ తేదీ, 10వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు 10వ తేదీన వివిధ పోలింగ్ బూత్లను సందర్శించడం జరిగింది. పోలింగ్ బూతుల్లో మా బిఎల్ఓలు అందరూ అందుబాటులో ఉంటారు. కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు ఫామ్ 6 మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది బిఎల్ఓ దగ్గర. మీరు దాన్ని నింపి ఒక ఫోటో, మీ వయసును నిర్ధారించే ఫామ్ని కనుక అందజేసినట్లయితే స్టాట్యూటరీ పీరియడ్ అనంతరం ఈ లోపల ఎంక్వైరీ చేసి మీకు కొత్తగా ఓటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ ఓటు తీసేయాలన్నా, లేదా ఎవరైనా తప్పుగా ఓటు నమోదైంది, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, వాళ్ళు ఓటు తొలగించాలంటే మీరు మాకు వచ్చి ఇక్కడ కనుక ఆ నివేదికని అలా లేరు, చనిపోయారని కనుక అందజేస్తే ఫామ్ 7 అప్లై చేసి వాళ్ళ ఓటును ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం జరుగుతుంది. అలాగే మీ ఓటర్ కార్డులో ఏమన్నా పేరు పరంగా లోపాలున్నా, లేదా మీకు అడ్రస్ చేంజ్ కావాలన్నా సరే ఫామ్ 8 పెట్టి షిఫ్టింగ్ కానీ కరెక్షన్స్ కానీ చేయడం అనేది జరుగుతుంది. సో బిఎల్ఓలు అందరూ వాళ్ళకి అలాట్ అయిన పోలింగ్ బూతుల్లో అందుబాటులో ఉంటారు. కనుక ఒంగోలు అర్బన్ రూరల్ మండల ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ నెల 23, 24 తేదీల్లో కూడా
బిఎల్ఓలు మీకు అందుబాటులో ఉంటారు. ఆ పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఇది కాకుండా నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ప్రజలు వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, కోల ప్రభాకర్, మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసవుతూ చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారని, వారిని సన్మార్గంలో పెట్టడమే ఎన్ఎస్యుఐ లక్ష్యమని జాతీయ నాయకులు రాజీవ్ గాంధీ అన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్ జంక్షన్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సభలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యార్థులను ప్రజా సమస్యలు, విద్యార్థుల సమస్యలపై గలమెత్తకుండా ఉండేందుకు మత్తు పదార్థాలకు బానిస చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ మాత్రమే విద్యార్థులకు రక్షణగా నిలుస్తుందని, అందుకోసం కాంగ్రెస్ పార్టీ వెంట విద్యార్థులు నడవాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలు చంద్రనాయక్, డీసీసీ అధ్యక్షులు ఎస్కే సైదా, నగర నాయకురాలు నాగలక్ష్మి, ఉద్దండి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. On behalf of NSUI, we are conducting an awareness program, anti-drug awareness program all over Andhra Pradesh. We have started it from Annamaya district and we completed in Guntur. Now today the program was organized in Ongole by our state vice president Balachandra Naik ji. So today lots of youngsters, even teenagers and school kids are having easy access to the drugs. Lots of youngsters are spoiling their life. The family gets affected, the society gets affected. So in order to save the young generation from this drug addiction, we are carrying out this awareness program throughout Andhra Pradesh. In the past 10 years, the consumption of alcohol and drugs in our country has been constantly increasing. As per the data report, around 50% of the crimes are under the influence of drugs. Both the union BJP government and state TDP government is failed to control the drugs. On behalf of NSUI, we are requesting. ఈ ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా చదువుకునే వయసులోనే మత్తు పదార్థాలకి, డ్రగ్స్లకి బానిసలై వాళ్ళ జీవితాలని నాశనం చేసిన పరిస్థితి మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాము. మనం చూస్తూ ఉంటే గత 2-3-4 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కూడా మన ఆంధ్రప్రదేశ్లో, ఇటు సౌత్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రగ్స్ ఎక్కువ వాడకంలో కావచ్చు, గంజాయి ఎక్కువ దొరకడంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం. సినిమా యాక్టర్లు కావచ్చు, లేదంటే ఆటోల్లోనో ఇలా ఆటోల్లో బస్సుల్లో గంజాయి తిప్పుతూ ఉన్నారని చెప్పి, కాలేజీల్లో హాస్టల్లో గంజాయి తర్వాత ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి విద్యార్థులు దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ లేకుండా రాష్ట్రంలో గంజాయి మత్తులో యువత మరి ఈరోజు తూలుతూ ఉన్నటువంటి పరిస్థితి. మాదక ద్రవ్యాలు ఏ విధంగా రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి సరఫరా అవుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందో, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందో, అలాగే డ్రగ్స్కి కేంద్రంగా ఉందో మనం చూసాం. అనేక చోట్ల అనేక మంది విద్యార్థులు మరి ఏ విధంగా ఈ మద్యానికి, ఈ డ్రగ్స్కి, గంజాయికి బానిసలుగా మారి ఏ విధంగా వాళ్ళ చదువులు స్వస్తి చెప్తూ ఉన్నారో, మరోపక్క బెట్టింగులతోటి విద్యార్థులు ఏ విధంగా వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారో, వాళ్ళ తల్లిదండ్రులని ఏ విధంగా మరి గర్భశోకం మిగులుస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి బులెటిన్లో చిన్న విరామం. భక్తులకు సేవ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ ముందుంటుందని, తిరుమలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మించి
భక్తులకు సేవ చేస్తుందని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. దర్శి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపానికి దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి శంకుస్థాపన చేశారు. పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భక్తులకు సౌకర్యాల కల్పనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం 1,50,00,000 రూపాయల నిధులతో దర్శిలో కళ్యాణ మండపం నిర్మించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ నిర్మాణానికి స్థానిక దాతలు 50 లక్షల రూపాయలు విరాళాలుగా అందించారని తెలిపారు. కళ్యాణ మండపాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి పూర్తి చేస్తామని అన్నారు. డాక్టర్ లలిత సాగర్, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, కౌన్సిలర్ వేమిరెడ్డి చెన్నారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వాసు, టౌన్ బీజేపీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, టౌన్ జనసేన పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, కాంట్రాక్టర్ శేఖర్ పంతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నవారికి కళ్యాణ మండపంలో లేక రామాలయాల నిర్మాణం అయినా, వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అయినా కూడా టీటీడీ ఎంతో పాల్పంచుకుంటుంది. అందుకు ముఖ్యంగా మనం చెప్పాలంటే మన దేవాదాయ శాఖ మంత్రులు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు క్షుణ్ణంగా పరీక్షించున్నారు. పదే పదే మాకు మొన్న కూడా చెప్పారు, మన లక్ష్మి గారితో అయినా కూడా మాతో రామాలయాల నిర్మాణం అంటే శ్రీవారి ట్రస్ట్ మీద అందులో 10 లక్షల వరకే శ్రీవారి ట్రస్ట్ నుంచి ఒక రామాలయం నిర్మాణం చేసుకునే దానికి అనేది ముందు శాంక్షన్ చేసి పెట్టిన దాన్ని మన ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం ఇది, గౌరవ ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో దీనిని ఒక పాపులేషన్ బట్టి ఒక 15 లక్షల రూపాయల వరకు కూడా టీటీడీ శాంక్షన్ చేయడం. టీటీడీ కళ్యాణ మండపం శిలాఫలకం వేశాక 2021లో ఒక్క నిర్మాణం కూడా పని కూడా ముందుకెళ్లలేదు. దాతలు 50 లక్షల వరకు విరాళాలు ఇచ్చారు. వాటికి విలువ లేకుండా ప్రజల్ని మోసం చేశారు. వైసీపీ ప్రభుత్వం గతంలో చేసిందంతా ఒకటే, శిలాఫలకాలు వేసుకోవటం, లేదా ఇప్పుడు కుర్చీలు లాక్కోవటం, లేదా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి వేసిన ఫ్లెక్సులు చింపేయటం. కుర్చీలకి, ఫ్లెక్సులకి, వాటికి ఆర్భాటాలకి వెళ్లే ప్రభుత్వం కాదు మాది. నిలిచిపోయిన అన్ని ప్రాజెక్టుల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలనిచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మేము దర్శి ప్రజల గుండెల్లో ఉన్నాము. టీటీడీ కళ్యాణం మండపం త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా వచ్చే సంవత్సరానికి పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్కి అంతా చెప్పున్నాము. కార్తీక మాసం 2వ సోమవారం సంతపేట సాయిబాబా మందిరంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణ క్రతువు సోమవారం సాయంత్రం 7 గంటలకు నిర్వహిస్తారని వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి తెలిపారు. దీనిలో భాగంగా ఉదయం సంతపేట సాయిబాబా మందిరం నుంచి స్వామి, అమ్మవారి విగ్రహాలను రథంపై ఊరేగిస్తూ మాగుంట కార్యాలయం వరకు తీసుకువచ్చి దర్బారు సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉదయం జరిగే దర్బారు సేవ, సాయంత్రం జరిగే కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని కోరారు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. సమస్త భక్తులకి విజ్ఞప్తి అండి. తేదీ 11/11/2024 కార్తీక సోమవారం. ఆ సోమవారం సందర్భంగా పార్వతీ పరమేశ్వరులకి మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారి ఇంటి ముందు ఉదయం 7 గంటల నుండి 8:30 దాకా దర్బార్ సేవ, పార్వతీ పరమేశ్వరులకి దర్బార్ సేవ జరిగి విశేషంగా వేదపారాయణలు, అర్చనలు జరుగుతాయి. అలానే కోలాటాలు, వేషధారులు, విశేషమైన మేళాలతోటి స్వామివారి దర్బార్ సేవ జరుగుతుంది. తర్వాత నైవేద్యాలు, తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అక్కడి నుంచి స్వామివారు బయలుదేరి సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలో శివాలయంలోకి విచ్చేస్తారు. 11 గంటలకి స్వామివారు శివాలయంలోకి విచ్చేస్తారు. సాయంత్రం
6:30 నుండి రాత్రి 9 గంటల దాకా స్వామివారికి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం, విశేష కళ్యాణ మహోత్సవం మన ఒంగోలు పార్లమెంటు సభ్యుల దంపతుల చేత ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున 50 మంది భక్తకోటి ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలకు ఒక భరోసా అని, వారికి వెన్నంటి ఉంటూ అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దిశెట్టి వరలక్ష్మి అన్నారు. ఒంగోలు 29వ డివిజన్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచన మేరకు పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో చేరుతున్నారని వరలక్ష్మి అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆదరాభిమానాలకు ఇది నిదర్శనమని అన్నారు. 29వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా చేరిన వారికి బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. గతంలో 2 లక్షల రూపాయలు ఉన్న బీమా 5 లక్షల రూపాయలకు పెంచడం జరుగుతుందని అన్నారు. మట్టి ఖర్చుల కోసం తక్షణం 10,000 రూపాయలు అందిస్తారని చెప్పారు. అందరి సహకారంతో డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ ఇన్ఛార్జ్ దాయినేని ధర్మ, గుంజి విజయలక్ష్మి, ఆటో మస్తాన్, డీలక్స్ మస్తాన్, రబ్బానీ, వెంకటేష్, షాహీనా, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు 29వ డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈ డివిజన్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ సభ్యత్వం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడం వల్ల గతంలో 100 రూపాయలు సభ్యత్వం చేసుకుంటే 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉండేది. ఇప్పుడు అదే 100 రూపాయలు సభ్యత్వం చేయించుకుంటే 5 లక్షలు ప్రమాద బీమా, అలాగే చనిపోతే కార్యకర్త 10,000 రూపాయలు మట్టి ఖర్చులు. దాంతోపాటు ప్రతి కార్యకర్త ఈ సభ్యత్వం చేయించుకున్న వాళ్ళకి చదువుకైతేనేముంది, ఆరోగ్యానికైతేనే ఉంది బీమా వర్తిస్తుందని చెప్పడం వల్ల, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం వల్ల ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం చేయించుకోవడం జరుగుతుంది. కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప, గోవింద, శివ, భవానీ మాలదారులకు మద్దిపాడు మండలం సీతారామపురం కోస్టోలు వద్ద శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించినట్లు నిర్వాహకులు వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండేరి రవిబాబు, చుండేరి శ్రీనివాసులు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి అన్నదాతలుగా చుండేరి వెంకటేశ్వర్లు, కోటేశ్వరమ్మ వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభించి డిసెంబర్ 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ 104 ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు మద్దతు పలికారు. నాయకులు మాట్లాడుతూ 104 సర్వీసులను ప్రభుత్వం గతంలో మాదిరిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించాలని, 2020 తర్వాత విధుల్లో చేరిన డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నెంబర్ 7 ప్రకారం వేతనాలు చెల్లించాలని, 4 సంవత్సరాల నుండి యాజమాన్యం నిర్లక్ష్యంగా వేయని ఇంక్రిమెంట్లు ఏరియర్స్ రూపంలో ఇవ్వాలని, వాహనాలకు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలని తదితర డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విజయ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కె రవివర్మ, కోశాధికారి ఈ శ్రీధర్ రెడ్డి, కన్వీనర్ జి నరేంద్ర, పి సుబ్బయ్య, ఏ శ్రీకాంత్, కె ఉదయ్ భాస్కర్, కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు వైద్య సేవలు అందించాలనే పేరుతోటి మొబైల్ వాహనాలు 2008లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా విధుల్లో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా కాలం నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారినా, కాంట్రాక్ట్ సంస్థలు మారినా ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వాలు కానీ కాంట్రాక్టర్లు కానీ ఈ 104 సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల్ని బానిసల్లాగా చూస్తున్నారు తప్ప
వాళ్ళు ఈ సమాజంలో మనుషులు, ఈ సమాజంలో ఉద్యోగస్తులు, చదువుకున్నటువంటి వాళ్ళు, వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళనే భావన ఏ కోశాన ప్రభుత్వానికి కానీ కాంట్రాక్ట్ సంస్థలకు కానీ లేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. యాజమాన్యాలు ఏం చేస్తూ ఉన్నాయంటే కార్మిక వర్గానికి కట్టించాల్సినటువంటి PFESIని కూడా యాజమాన్యాలు వర్కర్స్ దగ్గరనే కట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. దీని పట్ల అరవిందో యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు అరవిందో యాజమాన్యం ఏదైతే కార్మికులకి షేర్తో పాటు యాజమాన్య షేర్ కట్టాలనో అదంతా కూడా వెంటనే కార్మికుల విభాగంలో PFESI కట్టించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇవాళ కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత కల్పించాలి. సంస్థ మారినంత మాత్రాన ఉద్యోగులను తొలగించడం కానీ వేధింపులకు గురి చేయడం కానీ సరైంది కాదు. ఈ పద్ధతిని విడనాడాలి. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కోరేది ఏమిటంటే సుదీర్ఘకాలం దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి వైద్య ఆరోగ్య శాఖలో కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాల విభాగాల్లో కానీ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేసేటప్పుడు 104లో పనిచేసేటువంటి వాళ్ళకి వెయిటేజ్ మార్కులు ఇచ్చి వాళ్ళ ద్వారా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి 104 సర్వీస్ని ప్రైవేటు సంస్థలకి కాంట్రాక్ట్ ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహిస్తే ఇంకా మేలు జరుగుద్ది, ఖర్చు తగ్గుద్ది, భారాలు పడకుండా ఉంటాయి ప్రభుత్వానికి అని చెప్పి ఈ సూచనలు కూడా ప్రభుత్వం గమనంలో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2009 నుంచి పనిచేస్తున్నానండి. ఇప్పటి వరకు మూడు ప్రభుత్వాలు మారినవి. అప్పటి నుంచి మా బతుకులు ఇట్లానే ఉన్నాయండి. 2020లో గత ప్రభుత్వము అరబిందో కంపెనీకి అనే వారికి కాంట్రాక్ట్ ఇచ్చిందండి. ఆ కంపెనీ ఆది నుంచి మోసాలతోనే ఈ పథకాన్ని నడిపింది. గతంలో మేము 277 వెహికల్స్తోనే ఈ పథకాన్ని పాత ప్రభుత్వాలు నడిపినవి. గత ప్రభుత్వము 2020లో దీనిని 970 వెహికల్స్కి పెంచి అదే కార్యక్రమాలని అమలు చేస్తూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి భారం అయిందే కానీ మాకు ఒరిగింది ఏం లేదు. మధ్యలో కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థలే లబ్ధి పొందినవి. కనీసం ఉద్యోగికి సంబంధించిన ESI PF కూడా మా కంపెనీ వారు కట్టాల్సిన బాకీ కూడా మా జీతంలోనే కట్ చేసి PFకి చెల్లిస్తున్నారు. మా ఉద్యోగి దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసిన ESI PF బకాయిలను ఇమీడియట్గా మాకు చెల్లించాలని, మేము ప్రభుత్వానికి చెల్లించేలా చూడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2020 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు జీవో నెంబర్ 7 ప్రకారం వేతనాలు ఇచ్చి అవుట్సోర్సింగ్లో ఇచ్చిన జీవో నెంబర్ 7 ప్రకారం వేతనాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బులెటిన్లో చిన్న విరామం. హిందూ సంస్కృతిలో తాంబూలానికి తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు దేవుళ్లకు నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఇలా ఆయుర్వేదంలో కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది. అందరి దేవుళ్లకు తమలపాకులతో పూజలు చేయడం ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనదని చెప్తారు. వివిధ నోములు, వ్రతాలు, శుభకార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు, వస్త్రంతో పాటు 2 తమలపాకులు ఇస్తారు. ఇలా అన్ని విధాల ప్రయోజనకరమైన తమలపాకు ప్రాధాన్యతపై ప్రత్యేక కథనం. ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం, ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై ఉంటుంది. వినాయక చవితి అంటే నానావిధ ఫల, పత్ర, పుష్పాలతో స్వామిని అర్పించడం ఉంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనపడదు. ఇక ప్రతి పండుగలో, ప్రతి శుభ సందర్భంలో తాంబూలానికి అగ్రస్థానం ఉంటుంది. హిందూ సంస్కృతిలో తాంబూలానికి అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు దేవుళ్లకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం కూడా మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఇలా ఆయుర్వేదం కూడా ఆరోగ్యానికి తమలపాకు సేవనాన్ని సూచిస్తుంది. అందరి దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయడం ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనదని చెబుతారు. శతపత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని ఒక నమ్మకం ఉంది. వివిధ నోములు, వ్రతాలు, శుభకార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు, వస్త్రంతో పాటు 2 తమలపాకులు కూడా ఇస్తారు. తమలపాకుల రసాన్ని గొంతు నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడి చేసి ఛాతిపై ఉంచుతారు. తమలపాకులకు నెయ్యి రాసి గాయాలకు కట్టుకడతారు. తమలపాకుల రసాన్ని చెవులో పిండినా చెవి నొప్పి తగ్గిపోతుంది. అపస్మారకతను నివారించడానికి
తమలపాకుల రసం పాలతో కలిపి తాగిస్తారు. శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఏ విటమిన్, సి విటమిన్లు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. తాంబూలం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం తమలపాకులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే అంతకంటే ఎక్కువగా పనిచేస్తాయి. తమలపాకు యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది, అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట. నూనెలు, ఇతర తైల పదార్థాలు ఆక్సీకరణానికి గురై చెడిపోవడాన్ని ర్యాన్సిడిటీ అంటారు. తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది. తైల పదార్థాలు చెడిపోవడానికి గురికాకుండా ఉంచుతుంది. నువ్వుల నూనె, ఆవ నూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె ఇలాంటి నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకులను వేసి నిల్వ చేయండి. తమలపాకుల్లో చెవికాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధన. తమలపాకులో ఉండే స్థిర తైలం ఎసెన్షియల్ ఆయిల్ ఫంగస్ మీద వ్యతిరేకంగా పనిచేసి అదుపులో ఉంచినట్లు పరిశోధనలో తేలింది. తమలపాకును తొడుముతో సహా తింటే మహిళల్లో వంధత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమి తొలగించి వాడుకోవాలి. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనిని పరిమితంగానే వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకి 5-10 తమలపాకులను 2 ఏళ్ల పాటు తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటు కలిగిన వారు తాంబూలాన్ని యథేచ్ఛగా వాడకూడదు. తాంబూలాన్ని తయారు చేసేటప్పుడు సున్నం కలుపుతారు. కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్త సరఫరా మీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది. తాంబూలానికి పొగాకును కలిపి తింటే సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్కు ముందు స్థితి. తమలపాకు, సున్నం, వక్క ఇవి 3 చక్కని కాంబినేషన్. సున్నం వల్ల ఆస్టియోపోరోసిస్ అనగా ఎముకలు గుల్లబారడం రాకుండా ఉంటుంది. తమలపాకు రసం సున్నంలోని కాల్షియాన్ని శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది. ఔషధంగా తమలపాకుని వాడుకోదలిస్తే రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి. ప్రతిరోజు 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది. ప్రతిరోజు 2 నెలల పాటు 1 తమలపాకును 10 గ్రాములు మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయలు సన్నగా నాజుగ్గా తయారవుతారు. స్వర్ణక్షీరి, విడాంగాలు, ఇంగలీకం, గంధకం, చక్రమర్థ, చెంగల్వ కోస్టు, సింధూరం వీటిని ఉమ్మెత్తు ఆకులతోనూ వేప చెట్టు బెరడుతోనూ తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మం మీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మ వ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది. తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాల్లో పెంచుతారు. పైపరేసి కుటుంబానికి చెందినది. దీని యొక్క ఔషధ ధర్మముల మూలంగా కొద్దిగా ఉద్దీపనలు కలిగించేదిగా ముఖ్యమైనది. జిల్లాలో కొత్తపట్నం మండలంలో విస్తారంగా తమలపాకు తోటలున్నాయి. పలు ప్రాంతాల్లో తమలపాకు సాగు చేస్తున్నారు. ఒంగోలు మార్కెట్కు నిత్యం తమలపాకు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. బీటిల్ అనే పదం తమిళ పదమైన వెట్టిలా నుండి వచ్చింది. ఈ పదం పోర్చుగీసు ద్వారా వచ్చింది. దీనిని పానా ఆకులు అని ఉత్తర భారతదేశంలో పిలుస్తారు. తమలపాకు దక్షిణ, ఆగ్నేయ ఆసియాలోను, పాకిస్తాన్ నుండి న్యూగోనియా వరకు విస్తృతంగా పండిస్తారు. బంగ్లాదేశ్లో రైతులు దీనిని బరుయి అని పిలుస్తారు. ఈ తమలపాకులు పండించే క్షేత్రాన్ని బరోజ్ అని పిలుస్తారు. ఈ బరోజ్ వెదురు కర్రలతోనూ కొబ్బరి ఆకులతోనూ కంచి కడతారు. తమలపాకు సంవత్సర వర్షపాతం 750 నుంచి 1500 మిల్లీమీటర్లు కలిగి 10 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలు అనువైనవి. నీరు ఇంకే సారవంతమైన లేటరైట్, ఎర్రగరప నేలలు వీటి సాగుకు అనువైనవి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అధిక దిగుబడిని ఇచ్చే కపూరి రకాలను పండిస్తున్నారు. మే, జూన్ నెలల్లో భూమిని బాగా దున్ని చదును చేసి ఎకరాకు 16 నుంచి 20 కిలోల అవిసె విత్తనాలను సాలుకు మీటరు దూరంలో ఉంచి సాలులో వత్తుగా విత్తాలి. ఈ అవిసె విత్తనాలను ఉత్తరం, దక్షిణం దిక్కులకు మాత్రమే విత్తుకోవాలి. విత్తిన 2 నెలల తర్వాత సాళ్ల మధ్య మట్టిని చెక్కి అవిసె మొదళ్ల వద్ద వేసి
కయ్యలు చేసి వాటి మధ్య 50 సెంటీమీటర్ల లోతు 20 సెంటీమీటర్ల వెడల్పు గల గుంతలను 20 సెంటీమీటర్ల ఎడలను తీసి ఎకరాకు 20,000 తమలపాకు తల తీగలను 6-8 కణుపులు ఉండేటట్లు ఎన్నుకొని తీగలను నాటే ముందు 0.5% బోర్డు మిశ్రమం 250 ppm స్ట్రైప్లోసైక్లిన్ మిశ్రమంలో 10 నిమిషాలు శుద్ధి చేసి నాటుకోవాలి. ఈ విత్తనపు తీగలను ఆరోగ్యవంతమైన తోట నుండి సేకరించాలి. నాటడానికి ముందుగా నీరు పెట్టే కాలువలు మురుగునీరు కాలువల్లో చేసుకోవాలి. చలి ఎండాకాలాల్లో తోటల చుట్టూ గాలులు సోకకుండా దడలు కట్టుకోవాలి. తీగలు నాటిన మొదటి 3 రోజుల వరకు 2 పూటలా నీరు కట్టాలి. తర్వాత రోజు 1 పూట సాయంత్రం మాత్రమే కట్టాలి. ఆ తర్వాత రోజు మార్చి రోజు 3 సార్లు సాయంత్రం వేళ నీరు కట్టాలి. తర్వాత 10 రోజులకు ఒకసారి ఒక తడి చొప్పున నీరు పెట్టాలి. వేసవి కాలంలో 2-3 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. చిగురించిన తీగలను పెరగటానికి మొదలైన 15 రోజులకు జమ్ముతో అవిస మొక్కలను కట్టి పాకించాలి. ఈ పనిని 15-20 రోజులకు ఒకసారి చేయాలి. తెగులు సోకిన ఆకులను తీగలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలి. 2 సంవత్సరాలకు ఒకసారి మొక్కజొన్నతో పంట మార్పిడి చేయాలి. తీగ నాటే ముందు దుక్కిలో ఎకరాకు 40 కిలోల సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరం 40 కిలోల పొటాష్ వేయాలి. తీగ నాటిన 2 నెలల నుండి నత్రజనిని ఎకరాకు 80 కిలోలు, వేపపిండి యూరియా 1:1 నిష్పత్తిలో సంవత్సరానికి 4 నుండి 6 దఫాలుగా వాడాలి. ఎకరాకు 1 టన్ను చొప్పున జిప్సం వేసుకోవాలి. నాటిన 2 నెలలకు ఆకులు కోతకు వస్తాయి. మొదటి సంవత్సరంలో తోట నుండి ఎకరాలు 30,000 నుండి 40. రాష్ట్రంలో తుని తమలపాకు సుప్రసిద్ధం. తునికి సమీపంలో ఉన్న సత్యవరంలో ఎన్నో తమలపాకు తోటలు ఉండేవి. ఈ సత్యవరం ఆకులు చిన్నగా లేతగా, కవటాకులు మృదువుగా, కొద్దిగా కారంగా ఉండి ఎంతో ప్రాముఖ్యం పొందాయి. కాకినాడ నూర్జహాన్ కిల్లీలో తుని తమలపాకు లేకపోతే అది నూర్జహాన్ కిల్లీ కానే కాదు. విజయనగరం ఆకులు కొంచెం పెద్దగా, దళసరిగా, మృదుత్వం తక్కువ కలిగి ఉంటాయి. అద్దంకి శ్రీరామ్మూర్తి, బండారు రామారావు, పుట్టంరాజు శంకర్రావు, అద్దంకి మాణిక్యాలరావు, మిద్దిబోయిన ఆంజనేయరాజు వంటి నటులు తమ నటనా వైదుష్యంతో అద్దంకి ప్రాంతానికి ఖ్యాతిని తెచ్చారని దివాకర దత్తు అన్నారు. మారం వారి సేవా సదనంలో పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణుల కళా పురస్కార సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాడేపల్లి దివాకర్ దత్తు అధ్యక్షత వహించారు. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కళే దైవంగా జీవనోపాధిగా బతుకు వెళ్లదీసిన వృత్తి కళాకారులను గుర్తించి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మిద్దిబోయిన ఆంజనేయరాజుకు పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మణుల కళా పురస్కారం జ్ఞాపికలను పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, శైలజ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యు దేవపాలన, డివిఎం సత్యనారాయణ, చెప్పిడి వీరయ్య, చుండూరి మురళీ సుధాకర్రావు, మలాది శ్రీనివాసరావు, పిసిహెచ్ కోటయ్య, లక్కరాజు శ్రీనివాసరావు, తన్నీరు నాగేశ్వరరావు, ఆర్వి రాఘవరావు, అడుసుమల్లి అనంత కోటేశ్వరరావు, మారం రామకోటేశ్వరరావు, దేనుగుకొండ సుబ్బారావు, అంగలకుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హరిశ్చంద్రుడు ఎలా నటించేవాడు, హరిశ్చంద్రుడు ఎలా జీవించాడో మనం నటించి చూపించగలిగినటువంటి వాడు నటుడు. అలా ఒక అబ్బూరి హరిప్రసాదరావు గారు నాకు చాలా నచ్చిన కంఠం అది.
అద్భుతమైన నటుడు. షణ్ముఖికి గురుశ్రీ శనగల ఫ్యాక్టరీ ఉండేది మన కనపడలేదు తెలుసు నాగేశ్వర. అక్కడ అన్నగారు మాట నాకు జ్ఞాపకం. 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా వెంటనే వాక్యాలు మర్చిపోం. కళాకారుల యొక్క మనసు నుంచి వచ్చే మాటల్ని ఎంతకాలంలో మర్చిపోయాను. రాఘవ హనుమంతరావు సన్మానం చేస్తుంటే సభంతా కూడా ఉన్న ప్రేక్షకులు, నటులు, పాడేవారు ఒక బ్రహ్మానంద స్థితి, ఒక రసానంద స్థితి పొందే అద్భుత సన్నివేశం. ఇప్పుడు 10:30 నేను మొదలు పెట్టాల్సిన సమయం 10:30 కాబట్టి ఇంకా 1 నిమిషం ఉంది. అద్దంకి పద్యం పుట్టిన గడ్డే కాదు, పద్యానికి రాగాన్ని దిద్దిన గడ్డ కూడా. ఇంటింట అద్దంకిలో సత్యహరిశ్చంద్ర ఒంగోలులోని రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా బ్రాంచ్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా జీడీవీఎస్ వీరభద్రరావు వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షుడు జి రవీంద్రబాబు మాట్లాడుతూ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో సమస్యల పరిష్కారం కోసం 2011లో యూనియన్ ఏర్పడిందని అన్నారు. నిరుద్యోగులకు కూడా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా బ్రాంచ్ అధ్యక్షుడిగా వై వెంకటేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రత్తమ్మతో పాటు కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా సంఘం అధ్యక్షులు బత్తిరెడ్డి శ్రీనివాస్, తిరుపతి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు గోపి, మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేశారు. ఈరోజు మా సంఘ బైలా ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీలో మా యొక్క ఎన్నికలను నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో జిల్లా ప్రెసిడెంట్గా వై వెంకటేశ్వరరెడ్డి గారు లైబ్రరీ డిపార్ట్మెంటు, అలాగే జనరల్ సెక్రటరీగా రత్తమ్మ గారు బ్రాయిలర్ డిపార్ట్మెంటు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్ క్రాస్లో బ్లడ్ డొనేషన్ ఇవ్వాలని చెప్పేసి భావించడం జరిగింది. దానికి మా సంఘ సభ్యులు 4 ముందుకు వచ్చి ఈ యొక్క బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. నాగరాజు గారు, నటరాజు గారు అండ్ గోపి గారు అండ్ సురేంద్ర గారు, వీరు 4 కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ స్టాఫ్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గతంలో కూడా 2017 నుంచి 21 వరకు పనిచేశాను ప్రెసిడెంట్గా. తర్వాత యూత్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అంతా కుర్రోళ్ళను పెట్టాము. వారు 21 నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా ఏ జీవోలు వచ్చినా కానీ వాటిని ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి చేసే విధంగా బాగా కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము 2017 నుంచి 21 వరకు చేసినప్పుడు కరోనా టైంలో కూడా మేము వెహికల్ సెక్షన్స్ పోయి కూడా మేము సహాయ కార్యక్రమాలు చేసాం. కూరగాయలు పంచడము, బియ్యం పంచడం అనే కార్యక్రమం చేశాము. అలాగే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా డొనేషన్ చేసి నేను 2015 ఒంగోలు స్థాపించిన దగ్గర నుంచి 2021 వరకు ట్రెజరర్గా చేశానండి. ఇప్పుడు మళ్ళీ తర్వాత జనరల్ ఉమెన్ సెక్రటరీగా చేశాను. ఇప్పుడు మళ్ళీ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఉద్యోగ సమస్యలు ఏమన్నా మా వాళ్ళకి అందరికీ ఉన్నా మేము ముందుకు వచ్చి చేస్తానని అందరికీ ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ హాలులో రాష్ట్ర స్థాయి అండర్-11 బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఎంపికైన అండర్-11 క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని, వారితో పాటు 3 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నట్లు అద్దంకి మురళీకృష్ణ తెలిపారు.
క్రీడాకారులకు వారి తల్లిదండ్రులకు వసతి ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు అండర్-11 బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ ఈవెంట్ని మన ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళని కండక్ట్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని మేరకు మనం యాక్చువల్గా ఇది నెల్లూరులో ఈ ఈవెంట్ నెల్లూరులో జరగాల్సిన ఈవెంట్. ఏపీబీఏ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మనం ప్రకాశం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు మేము దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఈవెంట్ని మనం మా లార్డ్ కృష్ణ బ్యాడ్మింటన్ అకాడమీలో ఇవాళ నుంచి ప్రారంభమైనాయి. ఇవాళ క్వాలిఫైయింగ్ రౌండ్స్ నడుస్తున్నాయి. రేపటి నుంచి మెయిన్ డ్రా నడుస్తుంది. 11, 12, 13 ఫైనల్స్, సెమీస్, ఫైనల్స్ 13వ తారీఖు ఉంటాయి. ఈ గ్రూప్ అంతా అండర్-11 బాయ్స్ అండ్ గర్ల్స్ త్రూఅవుట్ మన 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాల నుంచి పార్టిసిపేషన్ జరుగుతుంది. ఆల్రెడీ ఇవన్నీ ప్రకాశం అన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ వైజ్గా సెలెక్ట్ అయిన 1 or 2 ఫస్ట్ అండ్ సెకండ్ పిల్లలు మాత్రమే దీంట్లో పార్టిసిపేషన్ జరుగుతుంది. ఇవాళ రోజున అందరు లూజర్స్ కూడా అందరు కలిసి మళ్ళీ ఛాన్స్ కోసం ప్రయత్నం చేస్తారనమాట. ఇవాళ క్వాలిఫైయింగ్ రౌండ్లో ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక 4 రేపు మెయిన్ డ్రాలోకి తీసుకొని అక్కడి నుంచి రేపు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని బాపట్ల ఎస్పీ తుషార్ డుడీకి వైసీపీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. ఎస్పీని కలిసిన వారిలో బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి, అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పాణ్యం చినహనిమిరెడ్డి నాయకులు ఉన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు, దౌర్జన్యాలు భయపెట్టడం జరుగుతూ ఉన్న నేపథ్యంలో మా ప్రీతమ నాయకులు పార్టీ అధ్యక్షుల వారి యొక్క ఆదేశం మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలకు ఈరోజు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తల మీద అనవసరమైన కేసులు పెట్టొద్దు, వాళ్ళ మనోధైర్యం కల్పించే విధంగా ఉండాలి, కానీ వాటిని భయపెట్టో లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి చిత్రహింసలు కొన్ని చోట్ల చేస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు నాతో పాటు మా నాయకులు రఘుపతి గారు, హనుమిరెడ్డి గారితో పాటు మిగిలిన నాయకులందరూ తీసుకొని వచ్చి ఎస్పీ గారికి రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పరిపాలన చూస్తా ఉన్నాం. తదనుగుణంగా ఈరోజు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడన్నా చిన్న పొరపాట్లున్నా, అనీజీనెస్ ఉన్నా ఆరోగ్యశ్రీ స్ఫూర్తి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వికలాంగుల హక్కుల కోసం పోరాడిన యోధుడు మంద కృష్ణమాదిగా 11వ తేదీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి విచ్చేయించున్నారు. నెల్లూరు బస్టాండ్ సెంటర్లో జరిగే బహిరంగ సభకు అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, విహెచ్పిఎస్, మాదిగ ఉద్యోగులు అందరూ వేలాదిగా తరలి రావాలని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పూనూరు నరేంద్ర పిలుపునిచ్చారు. దివ్యాంగుల హక్కుల కొరకు పోరాడిన యువతుడు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ఎస్సీలలో ఉండబడే ఎంఆర్పీఎస్ మాదిక దండోరా పుట్టినటువంటి ఉద్యమాల పురిటిగడ్డ ప్రకాశం జిల్లా రేపు వస్తున్న సందర్భంగా అద్దంకి నియోజకవర్గంలో ఉండబడే మాదిగలందరూ, మేధావులు, ఉద్యోగ వర్గం, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, వికలాంగుల హక్కుల పోరాట సమితి, ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా అత్యధికంగా వేలాదిగా తరలి వచ్చి రేపు జరగబోయే అన్నగారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జై మాదిగా, జై జై మాదిగా, జై హో మాన్యశ్రీ మందాకృష్ణ మాదిక్ గారి నాయకత్వం. శ్రీ సత్యానసులో నేటి మాట. జీవితంలో ఎప్పుడూ ఊహించని సంఘటనలే ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలిపేది మాత్రం కాలమే. న్యూస్ ఇంతటితో సమాప్తం.
మరో బులెటిన్లు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.